నంద్యాల పట్టణంలో ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మే నెలలో నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తామే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో శ్రీనివాస్ సెంటర్లో ప్రజల సమక్షంలో చెప్పిన విధంగానే ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నంద్యాల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. నమస్కారం. ముందుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహణకి ముఖ్య కారణం వచ్చేసి ఈ మధ్య కాలంలోనే మహానేత ప్రీతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నంద్యాల పట్టణంలో ధ్వంసం చేసిన విషయం మీ అందరికీ తెలిసినదే. మరి బాధాకరమైన విషయం ఏంటంటే అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. మరి అటువంటి ఆస్తి మీద దాడి జరిగి అటువంటి ఆస్తిని ధ్వంసం చేస్తే బాధ్యత తీసుకోవాల్సినటువంటి మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు, బాధ్యత మర్చిపోయినారు. కాబట్టి మా బాధ్యతగా ఈరోజు మళ్ళీ మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నూతన కాంస్య విగ్రహాన్ని తయారు చేసి అదే చోట ప్రతిష్ఠించడానికి నిర్ణయించుకున్నాం. గతంలోనే ప్రకటించినాం. మరి మహానేత ఒక జయంతి 8వ తేదీన పురస్కరించుకొని అదే రోజు నంద్యాలలో ఆ కాంస్య విగ్రహం ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి ఈ యొక్క నంద్యాల నియోజకవర్గం నాయకులే కాదు, నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఈ యొక్క విగ్రహాన్ని ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి తెలియజేసుకున్నాం. కాబట్టి నంద్యాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, లేకపోతే ఆ మహానాయకుడి యొక్క కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరినటువంటి ప్రజలు కావచ్చు, లేకపోతే రైతన్నలు కావచ్చు. ఎందుకంటే రైతే రాజు, రైతన్న రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంటే మనందరి ఇంటిలో ఒక పండుగ మాదిరి. కాబట్టి రైతన్నలందరినీ కూడా తరలి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి 8వ తేదీన జిల్లాలోని జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఇతర ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో 8వ తేదీ ఉదయాన 10 గంటలకి విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఆ మహానాయకుడికి ఘన నివాళి అర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ద్వారా